ఓం శ్రీ రాధాకృష్ణ. మనం పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి పూజ మొదలు పెడతాం కదా. దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగిస్తాము. అగ్గిపుల్ల మొత్తం అయిపోయేటప్పుడు దీపం వెలగదు, 2-3 వెలిగిస్తాము ఒక్కోసారి. అయితే ఆ మిగిలిపోయిన చిన్నవి లాస్ట్ కూడా నూనెలో పడిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మళ్ళీ చేయ కూడా కాలుతుంది. ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు పడతాం కదా. నేను దీపం ఏ పద్ధతిలో పెడతానో మీకు చెప్తాను. చిట్కాలు అంటారు, చిట్కాలు అనాలనిపిస్తుంది నాకు. ఇదే సరైన పద్ధతి. మనం ఏం చేయాలంటే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని పొడి చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. స్టీల్ డబ్బాలో కూడా వేసుకోవద్దు, మెల్ట్ అయిపోతాయి అవి. పొడి చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటాం కదా, దాన్ని కొంచెం ఎక్కువ పట్టదు, ఇంత కూడా పట్టదు. వత్తి మీద వేసేప్పుడు కొద్దిగా కింద పడిపోద్ది. పొడి పొడి ఉంది కదా, తీసుకొని ఆ వత్తి చివర్లో ఇట్లా వేసుకోవాలి. వేసుకొని దీపం వెలిగిస్తే ఇట్లా పెట్టడం అంతే ఆలస్యం, వెలిగిపోతుంది దీపం. అయితే దీపం వెలిగిస్తాం కదా, దీపము మరీ పెద్దగా ఉందనుకోండి, ఇది టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. ఇది కూడా తప్పకుండా పెట్టుకోవడం బెటర్. అయితే ఆ దీపం మరీ పెద్దగా కూడా వెలగొద్దు కదా, మరి పెద్దగా ఉండద్దు, చిన్నగా కూడా ఉండద్దు. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం. కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతుంది, మసి రాదు. పెద్దగా ఉంటేమో మసి వస్తుంది, ఆ రూమ్ అంతా మసి అయిపోతుంది. చిన్నగా ఉంటే ఎక్కువసేపు ఉండదు దీపం. అందుకే కరెక్ట్ సెట్ చేసుకోవాలి. అది ఉంటే కరెక్ట్ సెట్ చేసుకోగలుగుతాం మనము. ఇట్లా కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా ఎక్కువసేపు ఉంటుంది దీపము. మనకి సంతోషం అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది. ఎక్కువసేపు ఉంది దీపము, అది మనకి ఒక మంచి పాజిటివ్ని ఇస్తుంది కదా ఎక్కువసేపు దీపం ఉంది అంటే. అట్లా చేసుకొని చూడండి మీరు కూడా. నేను చెప్పేది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓం శ్రీ రాధాకృష్ణ.